ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను ఈవినింగ్ రొటీన్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో కంటిన్యూ అవుతుంది. అంటే ఏముంటుంది, డైలీ ఊడ్చుకోవడం, బాసనలు తోమేసి, టీ తాగడం, నైట్కి మనం ఏం కర్రీ చేయాలో ఆలోచించుకొని కుకింగ్కి ప్రిపేర్ చేసుకోవడమే కదా. ఇప్పుడు మనం అది చేసేద్దాం. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. ఇప్పుడు నేను కిచెన్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. పచ్చిపులుసు చేద్దాం అనేసి చింతపండు నానబెట్టాలి. జరుగు मतलब वन बैट है యాక్చువల్గా పప్పు చేసిన కదా, అది బాగా నచ్చదు అన్నట్టు. సో తనకి పచ్చిపులుసు అంటే కంపల్సరీ తింటారు, మీకు తెలుసు కదా. అందుకే నేను ఇప్పుడు పచ్చిపులుసు చేస్తున్నాను అన్నట్టు. మీరు ఇష్టం మనకి పచ్చిపులుసు, నాకైతే చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుంది పచ్చిపులుసు. సో నేను ఆయిల్ ఎక్కువ వేసి చేస్తాను ఎప్పుడైనా. మ్యాక్సిమం అన్నీ నేను దగ్గరనే పెట్టుకుంటా. జీలకర్ర చూడు, జీలకర్ర అయిపోయింది ఫ్రెండ్స్, మనం స్టాక్ పెట్టుకున్నాం. ఎప్పుడైనా సామాను మా ఫ్రెండ్ తీసుకొస్తాను అన్నట్టు. సో మనం నేను యూస్ చేస్తాను. మ్యాక్సిమం ఆవాలు యూస్ చేయమనుకో. ఇప్పుడు తన కోసం చేస్తున్నాను ఫ్రెండ్స్. పచ్చిపులుసులు ఏం అసలు తిన్నాడు, ఆఫీస్లో వేస్తాను కాబట్టి నేను కూడా చేస్తాను అన్నట్టు తన కోసం. ఏంటి ఫ్రెండ్, బాబు ఫ్రెండ్ ఒకటి ఉన్నారు అన్నట్టు. వస్తాడు చిన్నాడు, మా అన్న. తను రోజు వచ్చి ఆడుకుంటాడు మా తోటి. మ్యాక్సిమం మా ఇంట్లోనే ఉంటాను. తను స్పెండ్ చేస్తాను ఎక్కువ మా ఇంట్లోనే. సో నేను కూడా మంచిగా చూసుకుంటాను. తనకి పాలు అవన్నీ ఆపిస్తాను, నేను మంచిగా చూసుకుంటాను. మా బాబు వాళ్ళ పేరెంట్స్ కూడా మాకే వదిలేస్తాను నమ్మకంగా. మనకు ఎందుకో న్యూస్ కూడా అసలు రావట్లేదు. చూడాలి, ఇంకా కొత్తగా ఏమైనా ట్రై చేయాలనుకుంటున్నాను. చేద్దాం, ట్రై చేద్దాం. మనకి లక్. మనం మార్నింగ్ మోస్ట్ ప్రాబబ్లీ లైవ్ కూడా పెడుతున్నాను, అయినా రావట్లేదు అన్నట్టు. కరెక్ట్ చేస్తాను. పచ్చిపులుసు